ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకొని స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అధికారులను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ డివిజన్కు వెళ్లిన ఎమ్మెల్యే అనంతకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. శివకోటి ఆలయం నుండి ప్రచారం ప్రారంభించగా నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించారు. వందలాదిగా ప్రజలు తరలి రావడంతో జనసంద్రాన్ని తలపించింది. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్తూ గత 4 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ చంద్రబాబు మరోసారి తప్పుడు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని, ఆయన మాటలు నమ్మవద్దన్నారు. 2014 నుంచి 19 వరకు ఆయన ఎన్ని హామీలు నెరవేర్చారో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికలు వైఎస్ జగన్ విశ్వసనీయతకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్నవి అన్నారు. జగన్ ఏదైతే చెప్తాడో అది చేస్తాడని, ఏది చేయగలమో అదే తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టామని స్పష్టం చేశారు. మరోవైపు నిన్నటి రోజు వైసీపీ నేత నాగేష్ పై టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారని, ఇలాంటి దాడులకు తాము భయపడేది లేదని, ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో హత్య రాజకీయాలు ఎన్నడూ లేవని, తక్షణం డీఐజీ, ఎస్పీ, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు మేలో 13వ తేదీ జరుగుతున్న ఎన్నికలు ఈ విశ్వసనీయతకు మోసానికి జరుగుతున్న ఎన్నికలు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే, అంటే ఈ కూటమే బీజేపీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీలు కూడా అనేకమైన హామీలు ఇచ్చి, హామీలను కూడా అంటే మేనిఫెస్టోను కూడా మాయం చేసిన గనుడు ఎవరు అంటే వాళ్ళకే దక్కుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించాడో, ఏదైతే మేనిఫెస్టోను విడుదల చేశాడో 99% కూడా అమలుపరిచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం ఈరోజు మేము ఏదైతే అమలు పరుస్తామో, ఏదైతే సాధ్యమవుతుందో ఆ సాధ్యాన్ని మళ్ళీ కూడా మేము ఇది అవుతుంది, మా చేత అవుతుంది, మేము ఇది ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా కూడా ఈరోజు నవరత్నాలు కొనసాగిస్తూనే పాటు దానికి మెరుగైన పద్ధతిలో కూడా ఈరోజు తీసుకొని రావడం కూడా జరిగింది. అమ్మఒడిని 15,000 ఇచ్చేవాళ్ళం 17,000 ఇస్తున్నాం. అలాగే అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక క్యాన్సర్ సెంటర్ని పెట్టేదే కాకుండా, స్థానికంగా పెట్టేదే కాకుండా ఈరోజు నవరత్నాలు ఇవన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. రైతు భరోసాకు కూడా ఇంతవరకు 13,500 ఇచ్చేది 16,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని చెప్పేది ఇదేం కాదు, వారు ఎవరికి కానీ లేదు. ఈరోజే ఇప్పటికే కూడా కొన్ని అయితే ఇదే కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏదైతే బస్సులు ఫ్రీ అన్నారో అది పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయి ఎత్తేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చింది. మేము అందుకోసమే అటువంటిది లేకుండా ఏది మేనిఫెస్టో చెప్తామో దాన్ని అమలు పరచాలని చెప్పే దాంట్లో కూడా ఇస్తున్నాం ఈరోజు. అంతేకాకుండా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ప్రశాంతతకు మారిపోయారు జిల్లా కేంద్రం. అటువంటి కేంద్రాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వారి మిత్రపక్షాలు అందరూ కూడా కలిసేసి కూడా ఈరోజు కూడా, ఎందుకంటే ఓటమి అనేది కూడా వాళ్ళకి తప్పదు అని చెప్పేసి గ్రహించే ఈరోజు అనేకమైన దుశ్చర్యలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఈరోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి రోజు కూడా ఇదే పంచాయతీలు, రూరల్ పంచాయతీలో నగేష్ అని చెప్పేసి ఒక ఎస్టీకి చెందిన వారిని కూడా ఈరోజు కూడా గాయాలతో, అంటే అతన్ని భయభ్రాంతులు చేసేదే కాకుండా చంపాలని చెప్పి ఎప్పుడూ లేని విధంగా కూడా క్రూరంగా కూడా ఈరోజు కూడా కళ్ళల్లో కారం పొడి చల్లి కూడా అతని తలపైన కానీ చేతులకు కూడా, అంటే చేతులు విరిగేటట్లు కూడా బలంగా కూడా, ఎందుకంటే తలపైన కొట్టాలనే ప్రయత్నం చేసినప్పుడు చేతులు అడ్డం పెట్టుకునే దానివల్ల చేతులు కూడా విరిగిపోయినాయి కూడా. అటువంటి పరిస్థితులు చేస్తారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎప్పుడు కానీ లేదు. మరీ ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు కూడా ఎంతో ప్రశాంతత కూడా మేము తీసుకొని వచ్చేసాం. భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ దుశ్చర్యలకు మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. నేను అందుకోసమే ఎస్పీ గారిని, డిఐజీ గారిని, కలెక్టర్ గారిని, ఎలక్షన్ కమిషన్ని మళ్ళీ కూడా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశాంతత అనేది కూడా నెలకొల్పండి, ప్రశాంతంగా ఎన్నికలు జరపండి. మేము ఎప్పుడు కానీ కోఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నాం. ఏదేమైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో
ఇటువంటి వాళ్ళకి గుణపాఠం కూడా చెప్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మరొక మారు కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభకైతేమే పార్లమెంటుకి అయితేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము.